ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువర్ ఆనర్, పార్వతి గారిని బోన్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను. పార్వతి, పార్వతి, పార్వతి. పార్వతి గారు, మిమ్మల్ని సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఆన్సర్ చెప్పండి. డెలివరీ కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళే టైంకి మున్నార్లో వాతావరణం ఎలా ఉంది? అబ్జెక్షన్ ఎవరు అన్నారు? నొప్పులు పడుతున్న నిండు గర్భిణి బయట వాతావరణం గురించి ఆలోచిస్తుందా? వాట్ మిస్టర్ అర్జున్, కాస్త కామన్ సెన్స్తో క్వశ్చన్స్ అడుగు. సారీ యువర్ ఆనర్. పార్వతి గారు, మీరు హాస్పిటల్కి ఎలా వెళ్ళారు? ఐ మీన్, మిమ్మల్ని ఎవరైనా తీసుకువెళ్ళారా? మీరే వెళ్ళారా? లేదా ఏదైనా వెహికల్లో వెళ్ళారా? నాకెవ్వరూ లేరు, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళాను. అంత వర్షంలో పురుటి నొప్పులు పడుతూ మీకు మీరొక్కరే నడుచుకుంటూ వెళ్ళిపోయారా? వర్షం ఏంటి? పార్వతి గారు, ఆ రాత్రి మున్నార్లో పెద్ద వర్షం పడింది. మీకు గుర్తు లేదా? ఆ రోజు వర్షం పడి ఉండొచ్చు, దానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? ఆ రోజు వాతావరణం ఎలా ఉందో పార్వతి గారు చెప్పలేకపోయారు. పురిటి నొప్పులు పడుతూ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించే శక్తి లేకపోయినా అంత పెద్ద వర్షం తప్పకుండా గుర్తే ఉండాలిగా. మర్చిపోయాను, ఇప్పుడే గుర్తొచ్చింది. ఆ రోజు వర్షం పడింది. ఆ వర్షంలోనే తడుచుకుంటూ నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఓ ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు ఢిల్లీలో ఫేమస్ లాయర్ అని తెలుసు. గంటకి 5 లక్షలు కూడా తీసుకుంటారని విన్నాను. నిజమేనా? కేసును బట్టి ఒక్కోసారి 10 లక్షలు కూడా తీసుకుంటారు. ఈ కేసు వాదించడానికి ఎంత తీసుకున్నారు? ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మీకు ముందే చెప్పాను. ఎందుకని మీరు ఫీజు తీసుకోలేదు? ఒక తల్లి కోసం మానవత్వంతో వాదించడానికి వచ్చాను. ఈ కేసు గురించి మీకెందుకంత ఇంట్రెస్ట్? నేను మనిషిని కాబట్టి, సాటి మనిషి గురించి ఆలోచిస్తాను కాబట్టి. ఇంతవరకు ఎంతమంది మనుషుల గురించి ఆలోచించారు? ఎక్స్క్యూజ్ మీ, ఐ మీన్, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎన్ని కేసులు వాదించారు అని అడుగుతున్నాను. చాలా కేసులే వాదించాను, అయినా నేను చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోను. ఓకే, మీరు ఢిల్లీ నుంచి వైజాగ్కి ఫ్లైట్లో వచ్చారు. ఇక్కడ స్టార్ హోటల్లో స్టే చేశారు. ఇక్కడ కార్ని హైర్ చేసుకున్నారు. ఇదంతా మీ సొంత ఖర్చేనా? చెప్పండి సార్, మీ సొంత డబ్బులు పెట్టుకున్నారా లేక ఎవరైనా స్పాన్సర్ చేశారా? అది మీకు అనవసరం. ఈ కేసుకి అవసరం లాయర్ గారు. సారీ యువర్ ఆనర్, నేను ఆ వివరాలు చెప్పదలుచుకోలేదు. నేను చెప్తాను. మీ ఫ్లైట్ టికెట్స్, హోటల్ ఖర్చులు, కారు, ఈ డబ్బులన్నీ ఒకరు పే చేశారు. వాళ్ళెవరో కాదు, మిస్ సరీ.
ఇందుకు సంబంధించిన బిల్స్ యువర్ ఆనర్. సరయు సరయు సరయు. ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి సరియు మీదకి వచ్చింది. ఆ తర్వాత నీ దగ్గరకు వస్తుందేమో. నెక్స్ట్ బోనిక్కైతే నువ్వేనేమో. సరయు గారు, మీరేం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఇంకా అంటే అదే లాయర్ చాణక్య గారికి మీరు స్పాన్సర్ చేశారు కదా. అలాంటి చారిటీస్ ఏం చేస్తుంటారేంటి? ఓకే, మీ దగ్గర చాలా మనీ ఉంది, ఎంతమందికైనా హెల్ప్ చేయొచ్చు. పర్టికులర్గా పార్వతి గారి కేసు వాదించడానికి లాయర్ గారికి ఎందుకు స్పాన్సర్ చేశారు? నేను లాయర్ గారి కోసం చేయలేదు, పార్వతి కోసం చేశాను. పార్వతి గారి కోసమైనా ఎందుకు? మానవత్వంతోనా? అవును. పార్వతి గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఈ మధ్య నుంచి. ఈ మధ్య అంటే మిత్ర గారు అడాప్ట్ చేసుకున్న పాప పార్వతి గారి పాప అని తెలిసినప్పటి నుంచా? లేదా మిత్ర గారి కంపెనీ కోసం మీరు పోటీ పడినప్పటి నుంచా? లేదా మిత్ర గారి కంపెనీ కోట్ చేసిన టెండర్కు మీరు కోట్ చేసినప్పటి నుంచా? మీరిదంతా పార్వతి గారి మీద ఉన్న ప్రేమతో చేశారా, లేదా మిత్రానందన్ గారి మీద పగతో చేశారా? మాట్లాడండి సరియు గారు. పోనీ నేను చెప్పనా? మీకు మిత్ర గారికి బిజినెస్ రైవల్రీ ఉంది. తన కంపెనీని మీరు అడ్డదారిలో కొట్టేయాలనుకున్నారు. అది కుదరక ఎలాగైనా మిత్ర గారిని దెబ్బతీయాలని మిత్ర గారికి ప్రాణమైన లక్కీ పాపని దూరం చేయాలని ఈ పార్వతి అనే ఆవిడతో చేతులు కలిపారు. Am I right? చెప్పండి, చెప్పండి సరియు గారు, చెప్పండి, చెప్పండి సరియు గారు, చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.